మనము ఇప్పుడు 4వ శ్లోకం చూద్దాం. యదా హిన్ యదా హినేంద్రియార్థేషు న కర్మస్వను షజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. యదా హి ఎప్పుడైతే ఇంద్రియార్థేషు శబ్దాది విషయములందు న అనుషజ్జతే ఆసక్తి నుంచడో కర్మసు కర్మలయందును నా అనుషజ్జతే ఆసక్తుడు కాడో తగులుకొనడో సర్వసంకల్ప సన్యాసీ భవతి సమస్త సంకల్పములను విడిచిపెట్టునో తథా అప్పుడు యోగారూఢుడని ఉచ్యతే చెప్పబడుచున్నాడు. ఇది పద విభజన. మనం ఇప్పుడు తాత్పర్యంలోకి వెళ్దాం. ఎప్పుడు శబ్దాది విషయములందును కర్మలందును ఆసక్తి నుంచడో సమస్త సంకల్పములను విడిచిపెట్టునో అప్పుడు మనుజుడు యోగారూఢుడని చెప్పబడును. మళ్ళీ చెప్తాను. ఎప్పుడు శబ్దాది విషయములందును కర్మలందును ఆసక్తిని ఉంచడో సమస్త సంకల్పములను విడిచిపెట్టునో అప్పుడు మనుజుడు యోగారూఢుడని చెప్పబడును. దీన్ని ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. యదా తదా అను 2 పదములు ప్రయోగించుట వలన పైన తెలిపిన 3 లక్షణములు ఎప్పుడు మనుజుడు కలిగియుండునో అప్పుడే అతనికి యోగారూఢత్వము సిద్ధించునని భావం. అంతకు పూర్వము కాదు. ఆ 3 లక్షణములు ఏవి అనగా ఇంద్రియార్థములగు శబ్ద స్పర్శాది విషయముల అందు ఆసక్తి లేకుండుట, కర్మలందును ఆసక్తుడు కాకుండుట, సమస్త సంకల్పములను విడిచిపెట్టుట. ఒకడు యోగారూఢుడైనది కానిది పరిపూర్ణ ధ్యాననిష్ఠుడైనది కానిది ఈ పరీక్ష వలన సులభముగా తెలుసుకొనవచ్చును. ధ్యానమందు యోగమందు పరిపూర్ణతను పొందినట్లు తలంచువారు ఈ 3 లక్షణములను తమకు చేకూరినవాయని విచారించుకొనవలను. మనకి ఇవన్నీ వచ్చినాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? అవి ఏవేవి లక్షణములు మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 ఇంద్రియార్థములగు శబ్ద స్పర్శాది విషయములందు ఆసక్తి లేకుండుట. 2 కర్మలందును ఆసక్తుడు కాకుండుట. 3 సమస్త సంకల్పములను విడిచిపెట్టుట. ఒకడు యోగారూఢుడైనది కానిది పరిపూర్ణ ధ్యాననిష్ఠుడైనది కానిది ఈ పరీక్షల వలన సులభముగా తెలుసుకొనవచ్చును. ఇక మనము లోతుగా దీనిని పరిశీలించదాం. 1 ఇంద్రియార్థములగు విషయాదులందు ఆసక్తి కలిగి ఉన్న వారికి ధ్యానమందేకాగ్రత కుదురదు. ఇంద్రియార్థములగు విషయాదులందు ఆసక్తి కలిగి ఉన్న వారికి ధ్యానమందేకాగ్రత కుదరదు. వాని యందు విరక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనస్సు బయటకు పరిగెత్తక అంతర్ముఖమై ఏకాగ్రతను పొందగలదు. అర్థమవుతుందా? కనుకనే విషయాదులందు ఆసక్తి లేనివాడు మాత్రమే యోగారూఢుడు కాగలడని ఇచట చెప్పబడినది. ఇక 2 కర్మలందాసక్తత లేకుండుట. అంతరంగమున చిత్తము ఆత్మయందే ప్రీతిగొనున్నప్పుడు ఇక బాహ్య సంబంధమగు ఏ కర్మయును రుచింపదు. పైగా ఇంద్రియములు మనస్సు అంతర్ముఖములై ఉపరితిని పొందియుండుటచే కర్మ ప్రవృత్తియును అత్తరి సంభవింపదు. అయితే ఇది సాధన యొక్క ఉన్నత దశలో చెప్పబడిన విషయమే అగును. సాధన పూర్తి అయి సాధ్య వస్తువు అనగా ఆత్మ లభించిన పిదప
పిదపయు కొందరు జీవన్ముక్తులు లోకోపకారార్థము కార్యములను అసక్తముగా ఆచరించుచునే ఎందురు. రెండవ పాయింట్ కొంచెం బాగా గమనించాలి. కర్మలందాసక్తత లేకుండుట అంటే అంతరంగమున చిత్తము ఆత్మయందే ప్రీతిగొనున్నప్పుడు ఇక బాహ్య సంబంధముగు ఏ కర్మయు వాళ్ళకి రుచింపదు. పైగా ఇంద్రియములు మనస్సు అంతర్ముఖములై ఉపరితిని పొందియుండుటచే కర్మ ప్రవృత్తియును అట్టి వానికి సంభవింపదు. అయితే ఇది సాధన యొక్క ఉన్నత దశలో చెప్పబడిన విషయమే. సాధన పూర్తి అయి సాధ్య వస్తువు లభించిన పిదపయు కొందరు జీవన్ముక్తులు లోకోపకారార్థము కార్యములను అసక్తముగా ఆచరించుచునే ఎందురు. ఇక మూడవ పాయింట్ చూద్దాం. అదేమనగా సర్వ సంకల్ప సన్యాసము. సంకల్పములు 3 విధములు: మలిన సంకల్పము, శుద్ధ సంకల్పము, నిస్సంకల్పము. మలిన సంకల్పము, శుద్ధ సంకల్పము, నిస్సంకల్పము. నిస్సంకల్పం అంటే సంకల్పరాహిత్యము. ఈ 3 సంకల్పములు, 3 విధముల సంకల్పములు సాధన ప్రారంభ దశలో శుద్ధ సంకల్పములచే మలిన సంకల్పములను నిర్మూలించుచుండవలను. ఓకేనా? అంటే మంచి శుద్ధ అనగా మంచిది, ఓకే, క్లియర్గా ఉండేది మంచిది అని. శుద్ధ సంకల్పములచే మలిన సంకల్పమును నిర్మూలించుచుండవలను. ఓకే, అనగా శాస్త్ర సజ్జన సంపర్కాదులచే జన్యమగు పవిత్ర అంటే పుణ్యము అంటే పుణ్య సంకల్పములచే పూర్వపు పాప సంకల్పములను కడిగివేయవలెను. ఏవైతే మనకు బ్యాడ్ థాట్స్ వస్తుంటాయో దానిని పూర్తిగా కడిగివేయాలి. చిత్తమందు పూర్ణముగా శుద్ధ సంకల్పములే దైవ సంకల్పములే ఎండులాగున చూడవలెను. ఆ వెనుక ఇంకను ఒక మెట్టు పైకి పోయి రహితమగు ఆత్మయందు నిలుకడను పొందుచు నిసంకల్పత్వమును చెందవలెను. అనగా అత్తరి దృశ్య పదార్థములను గూర్చిన ఏ విధమైన సంకల్పమును ఉండదు. చిత్తము కేవలము ఆత్మాకారముగా వెలయుచుండును. సర్వసంకల్ప సన్యాస స్థితి అనగా శూన్యమని ఎవరునూ భావించరాదు. ఏలననగా అప్పుడు ప్రజ్ఞాన రూపమగు ఆత్మ చైతన్యము మేలుకొనియే ఉండును. చిత్తమద్దాన్ని అందు లయమై అంతర్హితమై ఉండును. సమాధి నుండి వ్యుత్థాన దశకు వచ్చిన పిదప అట్టి మహనీయులలో కొందరు బ్రహ్మాకార వృత్తిని వదలకయే శుద్ధ సంకల్పమును ఆశ్రయించి లోకోపకార కార్యములను చేయుచుందురు. ఈ ప్రకారముగా పైన తెలిపిన 3 లక్షణములను సాధకుడు బాగుగా అభ్యసించి క్రమముగా యోగారూఢుడై ఉండినచో జీవితము ధన్యము కాగలదు. అందరికీ అర్థమైందనుకుంటా. ఏదైనా పాయింట్లో మీకు అర్థం కాలేదంటే వాట్సాప్ మెసేజ్ కానీ లేదంటే మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ వీకెండ్లో పెడతాము, డేట్స్ ఇస్తాము, దాంట్లో కూడా అటెండ్ కావచ్చు. మనము ఫస్ట్ శ్లోకము, రెండవ శ్లోకము, 3, 4 ఇప్పుడు నేర్చుకున్నాము. ఈ 4వ శ్లోకంలో మనము అసలు ఏం నేర్చుకున్నాము, దాంట్లో ఏంటి ప్రశ్న జవాబు చూస్తే, యోగారూఢిని లక్షణములు ఏవి అనగా ఇంద్రియార్థములకు శబ్ద స్పర్శాది విషయములందు ఆసక్తి లేకుండుట, కర్మలందు ఆసక్తుడు కాకుండుట, సమస్త సంకల్పములను త్యజించి ఆత్మమాత్రమందు స్థితి కలిగి ఉండుట. అట్టి యోగారుల స్థితిని పొందుటకై తన్ను తానే ఉద్ధరించుకొనవలెనని
వచ్చే శ్లోకంలో చెప్తారు. ఇది రేపు చూద్దాం. 5, 6 శ్లోకములు. హరి ఓం.